అడగడం జరిగింది. మీకు అన్నిటికన్నా ఇంకా మంచి శుభవార్త ఏంటంటే మన ఎల్లగొడతోట హాస్పిటల్ మొత్తం పాతదంతా తీసేసి 30 పడకల ఆసుపత్రి ఉన్నదో సరిపోదని చెప్పి నేనే మంత్రి గారితో మాట్లాడితే 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం కూడా కొన్ని శంకుస్థాపన చేసినాం. పని కూడా జరుగుతుంది. నేను అందరూ చూసే ఉంటాను. ఇప్పటికి 14 మంది డాక్టర్లు నన్ను పెట్టినాం. మీరు పోతలేరు మీ మధ్యలో. ఒక లేడీస్ డాక్టర్ ఉంది, ఒక స్కానింగ్ డాక్టర్ ఉన్నాడు, అలా 2 మధు డాక్టర్లు ఉన్నారు. ఆపరేషన్ కూడా మంచిర్యాలలో చేస్తారు. మీరు అది కాకుండా మా కాకినాడలో చేయాలని నేను డాక్టర్లను రిక్రూట్ చేసుకుంటున్నాం. బిల్డింగ్ పూర్తి కాగానే ఒక 2 నెలల్లోనే కాకినాడ పట్టణంలోని ఎల్లగౌడ తోటలోని ఏరియా ఆసుపత్రుల్లోనే ప్రసవానికి సంబంధించిన సెక్షన్స్ ఏవైతే ఉంటాయో, ఆపరేషన్లు ఏవైతే ఉంటాయో, ప్రసూతి ఆపరేషన్లు ఏవైతే ఉంటాయో అవి కూడా స్థానికంగా మీకు అందుబాటులో తీసుకొచ్చే ఏర్పాటు నేను చేస్తున్నాను. ముఖం ఎక్కడ ఉన్నది మీరు ఆలోచన చేయండి. కాబట్టి ఈసారి తప్పకుండా డ్రైనేజ్ సిస్టమ్ మెరుగు కోసం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కోసం నేనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 200 కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది. అవి వాటిని సక్రమంగా ఉపయోగించాలి.